1997వ సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇదే గ్రామంలో ఇదే సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. తర్వాత బాల్యంలోనే ప్రభువుని ఎరిగి చిన్నతనంలోనే సండే స్కూల్ పరిచర్యలో కొనసాగుతూ 15వ సంవత్సరంలో ప్రక్కన ఉన్న దేవనగర్లో జకరయ్య అంకుల్ గారు ఒక వివాహానికి అక్కడికి వచ్చినప్పుడు అంకుల్ ప్రక్కనే కూర్చొని వాక్య పరిచర్యకు నాకు ఇచ్చారు. అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత అంకుల్ ప్రోత్సహిస్తూ మీరు ఎవరి కుమారులు అని అడిగారు. అప్పుడు నేను నా వివరాలు చెప్పినప్పుడు అంకుల్ సంతోషించారు. తర్వాత దేవుని సన్నిధిలో అనేక సార్లు దేవుని మాటలు ఆలకిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ తర్వాత ఆ ప్రాంతాల్లో దేవుని మాటలు అందిస్తూ ఉన్నాను. తర్వాత నేను బీకామ్ నంద్యాలలో చదివి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ మధ్య దేవుని వాక్య పరిచర్య చేస్తూ అలాగే యవనస్తుల మధ్య వాక్య పరిచర్య చేస్తూ కొంతకాలం సాగాను. తర్వాత నా విద్యా జీవితం నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా విజయవాడలో, అలాగే ఐసిడబ్ల్యూఏ విజయవాడలో, ఎంబీఏ ఫినాన్స్ గుంటూరు డాన్ బాస్కో కాలేజీలో నేను చదివాను. నా విద్యా జీవితాన్ని ముగించుకొని అక్కడే చదువుతూ ఉండగా రాజంపేట రాజరత్నం గారు మనందరికీ సుపరిచితులే. ఆయన ఒక మిషనరీ కాన్ఫరెన్స్ కు కడపకు తీసుకొని వెళ్ళారు. శ్యాంబాబు అంకుల్ వారి అసెంబ్లీలో మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఎంజే బాబు గారు న్యూఢిల్లీ వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అప్పుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో నేనెవరిని పంపించదను, నా నిమిత్తము ఎవడు పోవును అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని నేను విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని పని చేయడానికి ప్రభువు నన్ను నియమించాడు అని, దేవుడు నన్ను పిలుస్తున్నాడని, దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరించబడి, పురికొల్పబడి, గద్దించబడి, నొప్పించబడి దేవుని వాక్యానికి విధేయుడనై దేవుని పని చేయడానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత నేను కొద్ది కాలం నా విద్యా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఆడిటర్గా 4.5 సంవత్సరాలు జిందాల్లో నేను పనిచేశాను. ఆ తర్వాత వైఎస్ శర్మిలా మేడం వారి దగ్గర 2 సంవత్సరాలు ఆడిటర్గా పనిచేశాను. తర్వాత నా వివాహం జరగటం, అలాగే నేను మరలా ఈ ప్రాంతానికి రావటం ఆ దేవుని మహాకృపై ఉన్నది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వాస్తవానికి జకరయ్య అంకుల్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేవుని సేవకు వచ్చినటువంటి సేవకులు ఉన్నారు. దేవుని సేవలోనికి వచ్చి ఉన్నారు కనుక అన్న మాటను నేను విన్నప్పుడు వాస్తవానికి అలాంటి ప్రోత్సహించే పెద్దలు లేకపోతే సంఘాలు నాలాంటి అవనస్తులు దేవుని సేవకు రాలేదు. ఈ చివరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో ప్రోత్సహించేవారు అవసరం. వాంటెడ్ పీపుల్ లైక్ బర్నబాస్ ఇన్ అవర్ అసెంబ్లీస్. మన సంఘాలలో ప్రోత్సహించేవారు అవసరం. ప్రోత్సహించే బర్నబా ఉన్నాడు కనుకనే పౌలు లేచాడు, 14 పత్రికలు రాశాడు. మార్కు లేచాడు, మార్కు సువార్తను రాశాడు. కానీ ప్రోత్సహించిన బర్నబా మాత్రం ఏం రాయలేదు. ప్రోత్సహించేవారు సంఘానికి అవసరం. వారే అనేక ఆణిముత్యాలను సంఘంలో నుంచి లేవనెత్తుతారు. ప్రోత్సహించే బర్నబా ఒక్కడు లేకపోతే పౌలు లేడు, మార్కు లేడు. పౌలు 14 పత్రికలు రాసేవాడు కాదు, మార్కు సువార్త రాసేవాడు కాదు. ప్రోత్సహించేవారు నేడు మన సంఘాలకు అవసరం. మన సంఘాలలో యవనస్తులను లేవ చేయాలి, ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం గొప్ప ధన్యత, భాగ్యం. అయితే పొడిచేవారు ఈ దినాలలో ప్రోత్సహించేవారు ఉండడం ఆశీర్వాదకరం. బలపరిచేవారు, ఆదరించేవారు, చేరదీసేవారు, మనల్ని ధైర్యపరిచేవారు ఉండడం మనకెంతైనా ఆశీర్వాదకరం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని దాసులు
9:30 వరకు దేవుని వాక్యం అందించమన్నారు. కానీ మీరు ఎంతవరకు వింటారో నేను గ్రహించగలుగుతాను. 3 విషయాలు నేను గమనిస్తాను. ఒకటి సమయం, రెండవది సమూహం. అంటే మీరు ఎలాగ వింటున్నారో, విన్నట్టు కనబడుతున్నారో నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు వింటేనే నేను బోధిస్తాను, వినకపోతే మాత్రం నేను బోధించలేను. కారణం ఏంటంటే నేను మీకు చెప్పడానికి వచ్చాను కానీ 4 గోడలకు కాదు. మూడవది, ఒకటి సమయం, 2 సమూహం, మూడవది సందర్భం. ఈరోజు ఏంటిది సందర్భం? ఈరోజు ప్రపంచమంతటా ఈ దినాన ఒక పండగగా ఆచరిస్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఈ లోకములో ఉన్నాడు. యోబు గ్రంథంలో రాయబడినట్లుగా నేల మట్టి రవ్వంతయు సృష్టించబడక మునిపే నేను అక్కడ పుట్టి తిని అక్కడ ఉంటిని అని అన్నాడు ఆయన. కాబట్టి ఆయన పుట్టుకకు లేకపోతే ఆయన తిరిగి జన్మించిన దానికి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడం మనకు ఎంతైనా దీవెన, అది మనకెంతైనా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చదవబడిన ఈ వచన భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించునుగాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అని అన్నాడు. మృతులు లేపబడని ఎడల. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన లేచి 28వ అధ్యాయం 6వ వచనం. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని ఎడల ఆయనను ఆరాధించడం, ఆయనను స్తుతించడం, ఆయనని మహిమపరచడం అది ప్రయోజనము లేదు అని అన్నాడు. వాస్తవానికి క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే రెజరెక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి పునాది ఏంటి అంటే ఆయన తిరిగి లేవడమే. మనమందరం ధైర్యంగా ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని మహిమపరుస్తున్నాం. కారణం ఏమిటి అంటే ఆయన తిరిగి లేచాడు కనుకనే ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని ఓడించినవాడు, మృత్యుంజయుడే తిరిగి లేచినవాడు. ఆయనను మనము ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఆయన లేచి ఉన్నాడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మనమందరం కూడా ఉదయాన్నే లేచి ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. కానీ ఆయన లేచినట్లుగా ఎంతోమంది ఆయన లేవలేదు అని మాట్లాడిన వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం అక్కడే 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ రాను వారికి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి అని అన్నాడు. అంటే యేసు ప్రభువారు సమాధిలో ఉండగా, ఆయనను సమాధిలో భద్రపరిచి ఉండగా, కానీ
ద్రవ్యం ఇచ్చి వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు వారిని ఎత్తుకొని పోయిరి అని మీరు చెప్పండి, ఆయన తిరిగి లేవలేదని చెప్పండి అని వారికి ఏం చేశారు? కావలా ఉన్న వారికి వారు ఏమిచ్చారు? ద్రవ్యం ఇచ్చారు. డబ్బులతో వ్యాపారం చేసేవారిని చూసాం. డబ్బుల చేత ఆయన సత్యాన్ని ఆపడానికి ప్రయత్నించిన వారు అనేక మంది చూస్తున్నాం. ఈరోజు ధనం ఏలుతా ఉంది, ధనం ఏలుతా ఉంది కదా. మనం లోకంలో చూస్తూ ఉంటాం, ధనం రకరకాలుగా పనిచేస్తుంది. నోరుండి మాట్లాడదంట, కానీ మాట్లాడిస్తుందట. కళ్ళుండి చూడదట, కానీ అనేకులను కళ్ళు తెరిపిస్తుందట. అది డబ్బు. కానీ ఈరోజు ఆ డబ్బు కోసమే మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నాడు, దేనికోసమైనా తెగిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు లబ్ డబ్ అని గుండె కొట్టుకునేదట, ఇప్పుడు డబ్ డబ్ అని కొట్టుకుంటుందట. ఒకప్పుడు లబ్ డబ్ అని కొట్టుకునే గుండె ఇప్పుడు డబ్ డబ్ అని కొట్టుకుంటుంది. దానికోసం మానవుడు ఏమి చేయడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు తిరిగి లేవలేదని ద్రవ్యం ఇచ్చారట, ద్రవ్యం ఇచ్చారు. ద్రవ్యం, డబ్బుకు ఏమైపోయాడు మానవుడు? లొంగిపోతున్నాడు, పడిపోతున్నాడు. అందుకే ఒక ఆయన అన్నాడు, సిరి శ్రీ ఈ రెండింటిని జయించాలట. సిరి శ్రీ ఈ రెండింటిని జయించగలిగినప్పుడే లోకం మీద మనకు విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి, 24వ వచనం. ఒకటి, వారు దొంగిలించారు ఆయన్ని అని చెప్పమని చెప్తున్నాడు. రెండవది యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అన్బిలీఫ్ థియరీ. నేను నమ్మలేను ఆయన్ని. ఆయన లేచాడంటే నమ్మలేడు. ఎవరు? శిష్యులలో ఒకడు. ఆయన చూచినవాడు, ఆయన వెంబడించినవాడు, ఆయనతో నడిచినవాడు, ఆయనతో కలిసి సహవాసం చేసినవాడు. ఆయన తిరిగి లేవలేగానే నమ్మలేకపోతూ ఉన్నాడు. ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, ఆయనని అనుసరిస్తూ ఉన్నారు, ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తున్నారు, ఆయన సేవిస్తున్నారు. కానీ ఇంకా నమ్మని ప్రజలు, నమ్మని వ్యక్తులు ఆయన వెంబడే ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడన్న విషయం, ఆయన చెప్పినట్టే తాను తిరిగి లేచాడు. కానీ చెప్పిన మాటలన్నీ విన్నవారే వారు అవిశ్వాసులుగా ఉన్నారు. తోమ ఆయనను నమ్మలేకపోతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి. చాలా అక్కడ ఏమనుకుంటున్నారంటే ఆయన్ని భూతం అనుకుంటున్నారు. ఆయనను భూతం అనుకుంటున్నారు. ఇదిగో నా దేహాన్ని చూడండి, నా అవయవాలు చూడండి, నా గాయాలు చూడండి, ఇదిగో నాకున్నట్లుగా ఈ భూతానికి ఉండవు. నేను భూతం కాదు. ఇదిగో నేను తిరిగి లేచిన వాడిని. మీకు చెప్పినట్లే నేను తిరిగి లేచాను. ఆయనకు ద్రవ్యం ఇచ్చారు కావలి ఉన్న వారికి, కానీ వారి వల్ల కాలేదు. నమ్మలేదు నేను అన్నాడు తోమ, కానీ గాయాలు చూపించాడు. కానీ భూతం అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ప్రజలు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమె అడగగా ఆమె ఆయన తోటవాడు అనుకొని తోటమాలి అనుకొని ఏమనుకున్నదట? తోటమాలి అనుకున్నదంట. మాట్లాడేది స్వరం వింటుంది, కానీ ఆయన గుర్తుపట్టలేకపోతున్నా. ఈరోజు కూడా ప్రభు ఏం చేశాడో, ప్రభు ఏ కార్యం చేశాడో, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చెవులు పనిచేస్తున్నాయి, కానీ ఆయనను గుర్తించలేని తరం కనిపిస్తూ ఉంది. ఆయన ఎరగలేని ప్రజలు కనిపిస్తూ ఉన్నారు.
ఆయన వెంబడించలేని శిష్యులు కనిపిస్తూ ఉన్నారు. ఆయనని ఇంకా నమ్మలేని అవిశ్వాసులు కనిపిస్తూ ఉన్నారు. తోటమాలి అని అనుకున్నాడట. లూకాసు వార్త 24:37 ఏమన్నారు? దయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు. లూకాసు వార్త 24:14 వచనంలో మనం చూస్తే 14-19 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 14వ వచనం. సంభవించిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకడు సంభాషించుచుండది. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొస్తున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లోయెపాను ఒకడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి ఆయనను సిలువ వేయించులో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములు ఆయను. రాయబడిన మాట ఏంటంటే, వారు శిష్యులంతా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు వారు కూడా ప్రయాణం చేస్తున్నాడు వారితో పాటు. కానీ వారితో పాటు నడుస్తూ మాట్లాడుతుంటే ఎవరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వారు ఏమన్నారు? యేసు ప్రభు వారి గురించే అని అంటున్నారు. కానీ మాట్లాడేది ఎవరో వారు గుర్తించలేకపోతున్నారు. మన పరిస్థితి కూడా నేటి దినాల్లో అదే కనిపిస్తుంది. ఎవరి పని చేస్తున్నావు? యేసయ్య పని చేస్తున్నాం, కానీ యేసయ్య మాట వినట్లేదు. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? యేసయ్య కోసం బ్రతుకుతున్నాం, కానీ యేసయ్య కొరకు మనం బ్రతికినట్లుగా లేవు. ఆయనను చూస్తూ ఉన్నాం. ఎలాగ చూస్తున్నామంటే ఆయన ప్రభుగా చూడడం లేదు. ఒక దయ్యం అనుకుంటున్నాం, భూతం అనుకుంటున్నాం, తోటమాలి అనుకుంటున్నాం. తోటమాలి ఏం చేస్తాడు? తోటకేం చేస్తాడు? నీళ్లు పెడతాడు, ఎరువేస్తాడు, కావలి కాస్తాడు, మందేస్తాడు, అంతే తోటమాలి. కానీ ఈయన కూడా తోటమాలిలాగానే మనం చూస్తున్నాం. నువ్వు నాకు కావాల్సిన ఈ ప్రభువా, నువ్వు నాకు ఇలాగ చేయి, నా పిల్లలకి ఇది చేయి, నాకు ఈ ఆరోగ్యమే, నాకు బలమే, శక్తి, ఇవి అడుగుతున్నాం. మనం ఆయన తోటమాలిలాగానే చూస్తున్నాం. ఆయనను ప్రభువుగా చూడాలి, రాజుగా చూడాలి. ఆయన మనల్ని ఏలేవాడు. ఆయన ఆ స్థానం మనకి ఇవ్వగలుగుతున్నాం ఆయనకి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయనను ప్రయాణికుడు అనుకున్నాడు. అందుకన్నాడు పేతురు పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, మీ హృదయంలో ప్రభువును ఏమన్నాడు? ప్రతిష్ఠించుడి అని అన్నాడు. మన హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించాలి. మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన సన్నిధిని మనకు అనుగ్రహించినాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. లేచి ఎక్కడున్నాడు? ఒక ఆయన అన్నాడు ఇక్కడున్నాడు అని చెప్పాడు. ఎక్కడున్నాడంట లేచిన ఆయన? మన గుండెల్లో, మన హృదయాల్లో ఉండాలి. ఆయన లేచిన ప్రభు తెలియచేసిన 7 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నంబర్ 1, మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం. త్వరగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. 9వ వచనం చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు భయపడకుడి అని అన్నాడు. ఫియర్ నాట్. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మొదటిసారిగా పలికిన మాట ఏంటంటే మీరు భయపడకుడి అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడింది భయపడకుడి అని. మనం పిల్లికి భయపడతాం, బల్లికి భయపడతాం, కుక్కకు భయపడతాం, కానీ భయపడింది ఎవరికి? దేవునికి భయపడం. అందరికి భయపడతాం. మనం జ్వరం వచ్చినా భయపడతాం, ఏదొచ్చినా భయపడతాం. వాస్తవానికి అందుకన్నాడు యెషయా గ్రంథంలో మీరు భయపడవలసిన వాడు ఆయనే.
దేవునికి భయపడాలి, భయపడకపోతే దిగులు పడాలి. దేవునికి భయపడకపోతే భయం మనల్ని పరిగెత్తిస్తుందట. యెషయా గ్రంథంలో బాధ వేదనలు మనల్ని తరుముతాయట. దేవుని భయం మనకు అవసరం ప్రియులారా. దేవుని భయం మనకు కావాలి. హబక్కూకు గ్రంథం మనలో చదివితే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, నిన్ను గూర్చిన వార్త విని నేను వార్త. దేవుని మాటలు విన్నప్పుడు భయం కలుగుతుందా? వయసు పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ పెరుగుతుంది, బోనస్లు పెరుగుతున్నాయి. దేవుని భయం ఎప్పుడైనా ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? దేవుని భయం మనకు పెరుగుతుందా? సంవత్సరం పెరిగే కొద్దీ వయసు పెరుగుతుంది. భయం ఒకసారి కంపేర్ చేసుకుంటే దేవుని భయం పెరుగుతుందా? సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తరుగుతుందా? దేవుని వాక్యం గుర్తు చేసే మాట ఏంటంటే దేవుని భయం అవసరం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడితే ఏం కలుగుతుందో తెలుసా? దేవునికి భయపడడం వలన ఆశీర్వాదం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము. నేను నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతుంది. దేవునికి భయపడు ఇందువలన నాకు కనబడుతుంది అన్నాడు 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున లోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేస్తున్నారు. నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడట ఆయన. దేవునికి భయపడినందువలన, దేవునికి భయపడితే దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. మనం చెప్తాం అమ్మ తోడు నాన్న తోడు అని. దేవుడు చెప్తున్నాడు, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ప్రమాణం, నువ్వు దేవునికి భయపడితే నీకు ఆశీర్వాదం. నువ్వు సంపాదిస్తే ఆస్తి ఏంటంటే, ఇన్సూరెన్స్ చేయకపోయినా పర్వాలేదు, పిల్లలు నువ్వు ఎంటెక్లు బీటెక్లు చదివేయకపోయినా పర్వాలేదు, దేవుని భయం మనము సంపాదించగలిగితే, అబ్రహాముకు అతని సంతానము నిత్యము ఆశీర్వదించబడ్డానికి తను ఏం సంపాదించాడు? దేవుని భయం. దేవునికి భయపడినందువలన, ఇందువలన, ఆ మాట చూడండి, ఇందువలన అన్నాడు, నా తోడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను నీ సంతానం ఆశీర్వదిస్తాను. దేవుని భయం మనకి ఆశీర్వాదం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది, ఇంపైన సువాసన అన్నాడు. దేవుని భయం వారికి సువాసన. దేవుని భయం వారికి సువాసన ఇస్తుంది. దేవుని భయం ఆత్మ దైవ జ్ఞానాలను వారికి ఇస్తుంది. దేవుని భయం మనకు దీవెన, ఆశీర్వాదకరం ప్రియులారా. అందుకే దేవుని భయం ఉన్నదా మనకు? దేవుడు అన్నాడు, మీరు భయపడకుడి అని అన్నాడు. భయపడకుడి అన్నాడు. ధైర్యంగా మనం ఉండాలి. ఎవరికి భయపడాలి? ఆత్మను దేహమును రెండింటిని నరకములో నశింపజేయగల వాడికి మిక్కిలి భయపడి, ఆయనకు భయపడాలి. మనం మనుషులకు కాదు భయపడాల్సింది. కొన్నిసార్లు మనుషులకు భయపడతాం మనం, దేవునికేమో బరి తెగించి ప్రవర్తిస్తాం. మనుషుల ఎదుటనేమో భయపడతాం, దేవుని ఎదుట అలాగున్నాడు బైబిల్ గ్రంథంలో ఆయన సౌలు. దేవుని ఎదుట అలాగు లేడు, మనుషుల ఎదుటనే అలా కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఫియర్ నాట్, భయపడకుడి, భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎక్కడిది ఆ ధైర్యం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం. ఆయన నీకు ధైర్యం, ఆయన నీకు బలం, ఆయన నీకు కేడం. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఆయన ఉండాలి నీ బ్యాక్గ్రౌండ్. ఒక ప్రాంతానికి ప్రకాశం జిల్లాలో వాక్య పరిచయకి వెళ్తున్నప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ, నాకంటే ముందుగా వాక్యం చెప్పిన ఆయన ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన, మన అసెంబ్లీలో. తర్వాత మాట్లాడుతూ తమ్ముడు చిన్న వయసులోనే దేవుని పనిలో ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ చిన్నదైనా అంటూ 2-3 సార్లు మాట్లాడాడు. అప్పుడు లేచిన తర్వాత నేను అన్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ ఉండేది ఫ్రంట్ గ్రౌండ్ ఒకటే అని చెప్పాను. మోషేతో దేవుడు చెప్పాడు, అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు.
అది మన గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ చూసుకొని ముందుకు రాకూడదు. మన బ్యాక్గ్రౌండ్ ప్రభువే, మన బ్యాక్ బోన్ ప్రభువే, మనకు ఆధారం, మన బలం, మన ధైర్యం, మన దిక్కు, మన కేడం ఆయనే. మన బలం ఆయనే కావాలి. ఇప్పుడు ఇలా మనకి ఏ బలం కావాలంటే జనబలం లేకపోయినా, ధనబలం లేకపోయినా పర్వాలేదు. జనబలం లేకపోయినా పర్వాలేదు, ధనబలం లేకపోయినా పర్వాలేదు, కానీ ఏ బలం కావాలి? దైవ బలం కావాలి. ఏ బలం కావాలి? జనబలం కొద్ది వరకే. గుండ్రాయిలో ఉన్నవాడు గుండాకి గుటక్కుమని చచ్చిపోతున్నాడు. ఆ బలం మనకు అవసరం లేదు. ధనబలం, కోట్ల డబ్బులున్న వారు కూడా కరోనాలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారు నా కళ్ళారా చూశాను. కరోనాలో ఎంతో మందిని హాస్పిటల్లో చూసి, కరోనా టైంలో ప్రార్థించడానికి ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్. కానీ ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే నీ బలం, నీ ధనం కాదు, దేవుని కృప వలన. దేవుని కృప వలన మన ధైర్యం దేవుడు కావాలి. మన ధైర్యం దేవుడు కావాలి. వీళ్ళారా, దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే మీరు భయపడకుడి అని అన్నాడు. 2వ యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన మాట మీరు భయపడకుడి అని అన్నాడు. రెండవది, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును, మృతులలో నుండి లేచుట అగత్యమును, లేఖనము వారికి అనుగ్రహింపబడేది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయేది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపున 20వ అధ్యాయం 19వ వచనం. అదేనా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. చాలు, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. యేసు ప్రభువారు లేచిన తర్వాత వారందరూ కూడా ఏం చేశారు? యూదులందరూ భయపడ్డారు. ఆయన్నే చంపేశారే, ఇంకా మనల్ని వదిలిపెడతారా? ఆయననే మరణానికి అప్పగించారే, మనల్ని వదిలిపెడతారా అని అందరూ తలుపులు వేసుకున్న ఇంట్లోకి వెళ్ళి ప్రభువారు నిలబడ్డారట. ఆయన ఎక్కడైనా ఉంటాడు. నువ్వు తలుపు వేసుకున్నా, తలుపులు తీసినా ఆయన ఎక్కడికైనా వస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆయన పలికిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు. మీకు సమాధానం కలుగునుగాక. దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకంలో. ఆయన తిరిగి లేచింది ఎందుకు అనంటే నీకు ధైర్యం ఇవ్వడానికి లేచాడు ఆయన. రెండవది, ఆయన తిరిగి లేచింది రెండవ కారణం ఏంటంటే నీకు సమాధానం ఇవ్వడానికి. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సమాధానం ఇవ్వడానికే ఆయన మనల్ని ఏం చేసినాడు? పిలిచినాడు ఆయన. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పిరు ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. కృపా సమాధానములు మీకు కలుగును గాక అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. సహవాసానికి పిలిచినాడంట. మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి పిలిచినాడు. అందుకే ఆయనతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచినాడు. నీకు నాకు సమాధానం కావాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయకుండా మన జీవితంలో సమాధానంగా ఉండలేం. ఇంటి నిండా సంపద ఉన్నా ఒంటి నిండా ఆరోగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ సమాధానం లేదు. సమాధానం, శాంతి ఆయనే ఇవ్వాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవునితో సమాధానంగా లేనివాడు భూమి మీద సమాధానంగా లేడు. కయీను దేవుని సన్నిధిని విడిచి పారిపోతే సమాధానంగా ఉంటాననుకున్నాడు, కానీ సమాధానంగా లేడు, దేశదిమ్మరైనాడు. యోనా దేవుని మాటను ధిక్కరించి దేవుని సన్నిధిని విడిచి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పారిపోతే సమాధానంగా ఉంటాననుకున్నాడు, కానీ చేప కడుపులో పాకులు అన్నాడు. పారిపోవాలనుకున్నవాడు ప్రాకులాడాడు, సమాధానంగా ఉండలేకపోయాడు.
కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునితో దూరంగా ఉన్నవారు, దేవునితో సమాధానంగా లేని వారు భూమి మీద వారి జీవితాల్లో సమాధానంగా లేదు. కానీ నీ జీవితంలో సమాధానం అవసరం అంటే దేవునితో అవసరం. ముగ్గురితో సమాధానంగా ఉండాలి మనం. నంబర్ 1 రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. దేవునితో సమాధానం ఉండాలి మనం. దేవునితో సమాధానం లేకపోతే మన జీవితాల్లో సమాధానంగా ఉండలేం. మనము దేవునితో సమాధానం అది అవసరం. మనం మనుషులతో సమాధానంగా ఉన్నా అది కొద్ది వరకే. కానీ దేవునితో నీకు సమాధానం ఉందా? దేవునితో సమాధానంగా లేని ఏ వ్యక్తి అయినా సమాధానంగా బ్రతకలేడు, సమాధానంగా జీవించలేడు. రెండవది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయంలో సమాధానం. ఒకటి దేవునితో సమాధానం, రెండవది నీ హృదయంలో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానంగా ఉంటేనే నీ హృదయంలో సమాధానంగా ఉంటావు. దేవునితో సమాధానంగా లేని ఏ వ్యక్తి అయినా హృదయంలో సమాధానం, నెమ్మది ఉండదు. మూడవ మాట రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే సమస్త మనుషులతో చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండు చాలు. ఒకటి దేవునితో సమాధానం. సిలువ అనే సింబల్ ఒకటి దేవునితో సమాధానాన్ని తెలియజేస్తుంది. క్రాస్ అడ్డంగా ఉన్నటువంటి ఆ సింబల్ నీ హృదయంలో నెమ్మదిగా ఉన్నప్పుడే అటువైపు ఇటువైపు ఉన్న మనుషులతో సమాధానంగా ఉండగలరు. దేవునితో సమాధానంగా లేనివాడు హృదయంలో సమాధానంగా ఉండలేడు. హృదయంలో సమాధానం లేనివాడు మనుషులతో సమాధానంగా ఉండలేడు. నీ జీవితంలో సమాధానం అవసరం. శాంతి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చినట్టు. లోకం ఇచ్చినట్టు శాంతి కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. నా శాంతి, నా సమాధానం మీకు కావాలి. అందుకే అన్నాడు మీకు సమాధానం కలుగునుగా అన్నాడు. సమాధానం కలుగునుగా. దేవుని పిల్లలమైన మనకు సమాధానం అవసరం. మూడో మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 1 భయపడకుడి అన్నాడు. రెండవ మాట మీకు సమాధానం కలుగునుగా అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. చాలా అక్కడ రాయబడిన మాట పేర్లు పెట్టి సీమోను పేతురును పిలుస్తున్నాడు, యోహాను పిలుస్తున్నాడు. అంటే దేవుడు పిలిచేవాడు తన పని కొరకు, తన పరిచర్య కొరకు, తన కొరకు ఆయన పిలవడానికి లేచి వచ్చాడు. ఆయన లేచింది కారణం ఏంటంటే నిన్ను పిలవడానికే. ఎందుకని? నీవు కూడా లేవాలని, నీవు కూడా ఉన్న స్థితిలో నుంచి ఆ స్థితి నుంచి లేవాలని. లేవలేని వాని దగ్గరికి వెళ్ళి ఏమని కావాలని కోరుకుంటే కుంటి భిక్షగాడు ఏమడిగాడు? ఏదో మీ దగ్గర ఉండేది నాకు ఇవ్వమంటే పేతురు యోహాన్లు ఏమన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, కాబట్టి నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుము అన్నాడు. లేవడం వానికి కావాలి, కానీ లేపలేరేమో వీరు అని అడగలేకపోయాడు. కానీ వారి దగ్గర ఉన్నది ఏంటంటే ఎదుటోని లేపగలిగింది వారి దగ్గర ఉంది. కృంటి వారిని లేపగలిగింది నీ దగ్గర ఉందా? ఒక వ్యక్తి కూర్చున్నాడు, లేవలేకపోతున్నాడు, లేపాలి ఆ వ్యక్తిని. నువ్వు పడగొట్టడం తెలుసు, మనకు నిలబెట్టడం తెలుసా? దేవుని కొరకు నువ్వు నిలబెట్టాలి. బర్నబాను
పిలిస్తే వాక్య పరిచర్యకు ముఖ్య ప్రసంగికుడైన బర్నబా అని వ్రాయబడింది అపోస్తల కార్యం. ముఖ్య ప్రసంగికుడు ఎవరంటే బర్నబా. కానీ వెళ్తూ 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 ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి బర్నబా కూర్చొని, నేను కాదు పౌలు వాక్య ప్రసంగం చేస్తాను. కానీ పౌలును నిలబెట్టాడు. బర్నబా వెనుకలో కూర్చున్నాడు. ముఖ్య ప్రసంగికుడు ప్రక్కకు తప్పుకొని పౌలును ప్రోత్సహించినాడు. అది లేపడం అంటే అర్థం. దేవుని కొరకు మనం లేపాలి అంటే మనం పిలవాలి. కొన్నిసార్లు మనం ఎవరిని పిలవలేం, కానీ దేవుని కొరకు పిలవడం, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? ఆయన అబ్రహామును పిలిచినాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? ఆదికాండం 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. అక్కడ రాయబడిన మాట నీవు లేచి అన్నాడు. ఎక్కడి నుంచి లేవాలి? నువ్వు నీ దేశము నుండి, అంటే నీ దేశములో ఉన్న ఆచారాల నుండి నువ్వు లేవాలి. నీ ఆచారాల నుండి. తర్వాత అన్నాడు నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. కొందరికి బంధువుల ప్రీతి, కొందరికి బంధువులు వస్తే ప్రార్థనకు రారు, ఆరాధనకు రారు. బంధువులంటే బలిష్టం వారికి కదా. బంధువులన్నా బిందువులన్నా చాలా ఇష్టం, కానీ దేవునితో పొందు మనకిష్టం తక్కువ. బంధు కంటే బిందు కంటే దేవునితో పొందు మనకు ఆశీర్వాదకరం అన్నాడు. దేవుని పొందు మనకు ధన్యకరం, అది దీవెనకరం. కాబట్టి ఆ దేవుని సన్నిధికి మనం రావాలి. అబ్రహాముతో అంటున్నాడు నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరాలి. తండ్రిలో అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. తెరహు అంటే ఆలస్యం. నీ జీవితంలో ఆలస్యం ఉండకూడదు. నువ్వు త్వరగా లేవాలి. ఎన్ని ఏళ్ళైంది మనం ప్రభుని నమ్ముకొని? ఎంతకాలమైంది ప్రభుని ఎరిగి? కానీ ప్రభు కొరకు లేవలేం మనం. లేచిన వాడిని మనం మాట్లాడతాం. ప్రభు కొరకు మనం లేవాలి, దేవుని కొరకు నిలవాలి. లేచేవారు కావాలి ఆయన కొరకు. లోకం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, కానీ దేవుని కొరకు లేచిన వారు, దేవుని కొరకు నిలబడేవారు కావాలి. అబ్రహామును దేవుడు పిలిచినాడు. అబ్రహాము నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ దేశం నుండి నువ్వు లేవాలి, బయలుదేరాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు లేస్తే నేను ఆశీర్వదిస్తాను. నిన్ను లేపడానికే, నిలబెట్టడానికే నిన్ను ఆయన, నీ కోసమే ఆయన లేచి వచ్చాడు. పడిపోయిన మన జీవితాలు కొందరు అందరికి తెలిసి పడిపోయింటారు, కొందరు అందరికి తెలిసి పడిపోయింటారు. ఏది పడిపోవడం అంటే? త్రాగడమో, జూదమో, వ్యభిచారమో అనుకుంటాం మనం. కొందరు అందరిలో పడిపోతారు, కొందరు అంతరంగంలో పడిపోతారు. అంతరంగంలో పడిపోయిన వారు చాలా మంది. దేవుడు ఏది చూస్తాడంటే అందరిలో పడిపోయినా పడకపోయినా అంతరంగంలో నువ్వు ఎలాగున్నావని చూస్తాడు. A man looks always outward appearance, but God looks at heart. దేవుడు అంతరంగ జీవితం కంటే, దేవుడు బహిరంగ జీవితం కంటే అంతరంగ జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే నాడు ఆత్మలో సత్యం, శరీరానికి పథ్యం, మానవునికి దాంపత్యం, క్రైస్తవునికి సాక్ష్యం. ఇది చాలా అవసరం. మళ్ళా చెప్పమంటారా? ఆత్మలో సత్యం, శరీరానికి, చెప్పండి, సత్యం పథ్యం ఎవరికి నచ్చదు కదా. ఆత్మలో సత్యం, శరీరానికి పథ్యం, మానవునికి దాంపత్యం, క్రైస్తవునికి సాక్ష్యం అవసరం. ఆయన నిన్ను సాక్షిగా నిలబెట్టడానికే, ఆయన నిన్ను లేపడానికే ఈ లోకంలోనికి వచ్చినాడు. అందుకే సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలు కాయి, నా గొర్రెలు మేపు. నా పని నువ్వు ఎంత ఆసక్తిగా చేస్తున్నావో తెలుస్తుంది. నువ్వు నన్ను ప్రేమించేది నా పనిని బట్టి తెలుస్తుంది. నువ్వు ప్రేమించేది నా సంఘాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత పని చేస్తున్నావో దాన్ని బట్టే తెలుస్తుంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన పేరు పెట్టి పిలవడానికి వచ్చినాడు. అబ్రహాము లేచినాడు. సంఖ్యాకాండం
ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం సారీ 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండుట ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల ఎదుటకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు. యాజకుడైన అహరోను 6వ వచనం అదేనా? ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చును. తర్వాత యాజకుడైన అహరోనును మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని సమాజము నుండి లేవాలి. సమాజములో నుండి లేవాలి. సమాజం, దేవుని సంఘం అనే సమాజం, దేవుని సంఘములో నుండి లేవాలి. దేనికి పోట్లాట కాదు, దేనికి తిరుగుబాటు కాదు, దేనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదు. దేనికి లేవాలి? నువ్వు దేనికి లేవాలి? చూడండి అక్కడ రాబడిన మాట. ఎందుకు లేచాడు అతను? ఫీనెహాసు అది చూచాడు. ఏది చూచాడు? 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాబడిన మాట, ఇశ్రాయేలులే షిత్తీములో దిగారు. వారు దిగడంలో తప్పు లేదు. ప్రయాణంలో మనం కూడా జర్నీ ఎక్కడికైనా చేస్తే అలసిపోతాం. ప్రయాణంలో అలసిపోయినప్పుడు కొద్దిసేపు దిగుతాం. దిగడంలో తప్పు లేదు. కానీ ఇజ్రాయిల్ ప్రజలు దిగజారిపోయారు. ఇజ్రాయిల్ ప్రజలు ఏమయ్యారు? దిగజారిపోయారు. దిగడం వేరు, దిగజారడం వేరు. వారు దిగజారిపోయారు. వారి విలువలు, వారి స్టాండర్డ్స్ తగ్గిపోయాయి. కానీ అటువంటి పరిస్థితులలో ఫీనెహాసు అది చూచాడు. సమాజంలో మనం ఏం చేయాలి అంటే అది చూచేవారం కావాలి. సమాజంలో, దేవుని సంఘములో పరిస్థితులను చూసినప్పుడు దేవుని పని పట్ల నీకు భారం పెరగాలి. దేవుని పని పట్ల నీకు మక్కువ పెరగాలి. దేవుని సంఘం పట్ల నీకు సంఘములో లేవాలి. దేవుని పని కొరకు లేవాలి. వయసులో పెరిగిన పెద్దలు లేస్తున్నారు కదా, యవనస్తులు లేవాలి. దేవుని కొరకు లేచేవారు కావాలి. దేవుని పని కొరకు లేవాలి. దేని కొరకు అంటే ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతపట్టుకొని అని అన్నాడు. ఏ ఈట? పోట్లాటకు పోయే ఈట కాదు. సౌలుకు దేవుడు ఈటనిచ్చినాడు. దేని కొరకు ఇచ్చినాడు? శత్రుల కొరకు ఇచ్చినాడు. కానీ దేనికి వాడినాడు? దావీదు మీద వాడాడు. కానీ ఏమయ్యాడు? చచ్చాడు. అంతే. కత్తింది కదా అని దాని కూరగాయలు తరగడానికే వాడాలి. కోసుకుంటానంటే చస్తాం. దేనికి వాడాలో దానికే వాడాలి. దేవుని వాక్యం అనేకులకు ప్రయోజనాన్ని, ఆదరణను, పురికొల్పును, ఉజ్జీవాన్ని ఇవ్వడానికి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని సంఘంలో నువ్వు నిలబడేవారు కావాలి. నిలబడ్డానికి ఆసక్తే కానీ కత్తిని పట్టుకోవడం రావాలి. యుద్ధం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనం చాలా వరకు మనం చూస్తాం దేవుని వాక్యం మన జీవితాలకు అవసరం. వాక్యం, ఈ కత్తి అవసరం. కీర్తన 149వ కీర్తన చివరి వచనం. కీర్తన 149వ కీర్తన 9వ వచనం. 149 9వ వచనం. 149 వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు ఘనత. దేవుని వాక్యం భక్తులకు ఘనత. ఈ వాక్యాన్ని నువ్వు చేతబట్టుకోవాలి. అందుకే నాడు ఈ వాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతిలాగా వెలగాలి. మనం చాలాసార్లు మనం దేవుని మందిరంలో దూతల్లాగా ఉంటాం, బయట భూతాల్లాగా ఉంటాం. దేవుని మందిరంలో జ్యోతులు కావాలి అంటే, బయట జ్యోతుల్లాగా మనం వెలగాలంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి.
నేర్చుకునే వాడికే నేర్పిస్తాడు ఆయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళే. వాస్తవానికి మీ దగ్గర చాలా చిన్నవాడిని నేను. 13 సంవత్సరాల వయసులో ఇదే గ్రామంలో ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు మీటింగ్స్ ఎంత ఉజ్జీవంగా ఉండేవంటే పలుకూరు కంటే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మేమందరం జక్రా అంకుల్ ఇంట్లో, ఫిలిప్ అంకుల్ ఇంట్లో, తర్వాత ప్రభుదాస్ అన్న గారి ఇంట్లో చాలా 2-3 దినాలు ఇక్కడే ఉన్నటువంటి ఆనవాళ్ళు నాకు బాగా గుర్తు. పక్కనే బీరోల్లో మా మేనత్తను అక్కడికే ఇచ్చారు. కానీ దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇంటికి తాళాలు వేసి పిల్లలు, తల్లులు గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు నేర్చుకున్న వారు ఎక్కువైపోయారు. కానీ ఒకరోజంట ఒక ఆయన అడిగారట, నీ పేరు ఏం పేరంటే నా పేరు నేర్పు అన్నాడట. ఏం పేరు? నేర్పు అన్నాడట. నేనే గ్రేటు, నేను చాలా నేర్చుకున్నాను, నా అంత నేర్పరి ఎవరు లేరు అన్నాడట. తర్వాత ఇంకొక ఆయన వచ్చినాడంట, నువ్వు కాదు గ్రేటు, నీకంటే నేను ఎక్కువగా మార్చుకున్నాను, నేను ఎక్కువగా కూర్చుకున్నాను, నీ నేర్పరి కంటే నా దగ్గర కూర్చుకున్నవి చాలా ఉన్నాయి, చాలా ప్రసంగాలు చాలామంది దగ్గర నేర్చుకున్నవి నేను కూర్చుకున్నాను, నీ నేర్పరితనం కంటే నా దగ్గర కూర్చుకున్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనే గ్రేట్ అన్నాడట. మరొక ఆయన వచ్చినాడంట, నీ నేర్పు కాదు గ్రేటు, నీ కూర్పు కాదు గ్రేటు, నేను చాలా నా జీవితాన్ని నేర్చుకున్నవి, కూర్చుకున్నవి మార్చుకున్నాను కాబట్టి నీ నేర్పరి కంటే, నీ కూర్పరి కంటే నా మార్పరితనమే గొప్ప అన్నాడట. మరొక ఆయన వచ్చినాడట. ఆయన ఎవరంటే తీర్పరి, ఆయన పేరు తీర్పు. ఒకరు నేర్పు, రెండోవారు కూర్పు, మూడోవారు మార్పు, నాలుగోవాడు తీర్పు. ఈ తీర్పు వచ్చి చెప్తున్నాడట, నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు గ్రేట్ అంటున్నావు, నువ్వు కూర్చుకున్నావు కాబట్టి నువ్వు గ్రేట్ అంటున్నావు, నీవు మార్చుకున్నావు నీవు గ్రేట్ అంటున్నావు. ముగ్గురిలో ఎవరు గ్రేట్ అని తీర్పరిని అడిగితే తీర్పరి అన్నాడట, నీ నేర్పు కంటే నీ కూర్పు కంటే మార్పే గొప్పవాడు, మార్చుకున్నవాడే గొప్పవాడు. అందుకే అన్నాడు, మనమందరం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డానికే దేవుని లేఖనాలను మనకిచ్చినాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయంలో దేవుని స్వభావం మనలో పాలివారము కావడానికి దేవుడు పరిశుద్ధ లేఖనాలను ఇచ్చినాడు, దేవుని వాక్యాన్ని మనకిచ్చినాడు. అందుకే దేవుని పరిశుద్ధ లేఖనాలను మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనమందరం దేవుని స్వభావములో పాలివారం కావాలి, మనకు ఆ స్వభావం రావాలి. మన స్వభావం ఎప్పుడు మారుతుంది? యోహాను సువార్త 8:44 రాయబడిన మాట మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ రాయబడిన మాట, అబద్ధములాడే స్వభావం అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే మృగ స్వభావం అన్నాడు. ఈ మృగ స్వభావం, అబద్ధములాడే స్వభావం, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో తిరుగుబాటు చేసే స్వభావం. ఈ స్వభావాలు మనవి మారాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యానికి లోబడాలి. ఒకటి, మనకు ధైర్యం చెప్పడానికి ఆయన లేచాడు. రెండవది, మనకు సమాధానం ఇవ్వడానికి లేచాడు. మూడవది, మనల్ని పిలవడానికి ఆయన లేచాడు. నాలుగవది, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మీరు శక్తి నొందెదరు గనుక యూదయ సమరయ దేశముల యందంతట నాకు సాక్షులై ఉండుడి అని అన్నాడు. మనము సాక్షులం కావాలి. దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెట్టాడు. దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడంటే సాక్షులుగా, ఇంకా మనకు సజీవ లెక్కలో ఉంచినాడు. భూ దిగంతాల వరకు, బావిలో రాయేస్తే అలలు ఎంతవరకు వెళ్తాయి? ఒడ్డు వరకు వెళ్తాయి. భూ దిగంతాల వరకు మనం సాక్షులం కావాలి. ఇంటిలో, వీధిలో, సంఘములో, సమాజములో మనం సాక్షులం. దేవునికి సాక్ష్యం ఇచ్చేది మన మనసాక్షి. మన మనసాక్షి దేవునికి సాక్షి, అది దేవుని ప్రతినిధి. కాబట్టి దేవునికి మనం సాక్ష్యం ఇచ్చేవారం కావాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నీ నోట నుండి వచ్చిన మాట దేవుని సన్నిధిలో నిలబడుతుంది అన్నాడు. అంటే మన మాట దేవుని దగ్గర నిలబడుతుందట.
యోబు గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకును అన్నాడు. మన పెదాలు సాక్ష్యం పలుకుతాయట. రాసుకోండి, వారు రాసుకోండి, నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మన పెదాలు సాక్ష్యం పలుకుతాయి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 21వ వచనంలో ఈ కీర్తన మీ మీద సాక్ష్యం పలుకును అన్నాడు. అంటే పాటలు మాట్లాడతాయంట నీ గురించి. పాటలు మాట్లాడతాయి, నీ పెదాలు నీ గురించి చెప్తాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు వారి ముఖ లక్షణం వారి మీద సాక్ష్యం పలుకును అన్నాడు. నీ ఫేస్ చెప్తుందంట, నీ ఫేస్బుక్ చెప్తుందట. మన ముఖ లక్షణం యెహోషువ గ్రంథంలో అన్నాడు 24వ అధ్యాయం 17వ వచనంలో యెహోషువ అన్నాడు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటే ప్రజలందరూ అన్నారు నీవే కాదు మేము కూడా సేవిస్తామంటే ఒక్క నిమిషం ఆగండి అని ఒక రాయి తీసుకొని వచ్చి పెట్టి అన్నాడట. ఇదిగో ఇప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నవి ఈ రాయి మీ మీద సాక్షిగా ఉండి సాక్ష్యం చెబుతుంది. కాబట్టి రాళ్ళు సాక్ష్యం చెబుతాయి, మన గురించి రాళ్ళు సాక్ష్యం చెబుతాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీ బంగారు మీద ఉన్న తుప్పు మీ మీద సాక్ష్యం పలుకును అని అన్నాడు. మన గురించి సాక్ష్యం ఇచ్చేది భూమి ఆకాశములు, అవి మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మీరు నాకు శిష్యులుగా ఉండండి అని అన్నాడు. శిష్యులుగా ఉండండి అన్నాడు. దేవుడు మనల్ని సాక్షులుగా ఉండడానికే ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు మనతోనే మాట్లాడుతుండగా మనమందరం సాక్షులం కావాలి. దేవుని కొరకు సాక్షులం కావాలి. ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, శరీరం ఉండగానే, బొందిలో ఊపిరుండగానే మనం సాక్ష్యం ఇద్దాం. ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాం. ఆయన లేచినవాడు, ఆయన అన్నాడు మేము ఆయనకు సాక్షులం అని అన్నాడు. సాక్షులం అని అన్నాడు. సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ప్రియులారా, ఒక ఆయన సాక్ష్యం ఇవ్వలేక అరణ్యములో కూర్చొని కేకలు వేస్తూ ఆయన బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతము. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతము. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ గీతముల్. వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక
కావాలని ఉంది ప్రభు సేవకు అని అరణ్యంలో కూర్చొని కేకలేస్తున్నాడట. దేవుడు సమయం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు, ధనాన్ని ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. నీకు కావలసినవన్నీ ఇచ్చి నీకోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిన్ను ధైర్యపరచడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నిన్ను తన పని కొరకు పిలవడానికి, నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి, ఆయన కొరకు నిలబడడానికి నీకు ఇష్టమైతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని కోల్పోవద్దు. ఈ కొద్ది తలంపులు దేవుడు దీవించునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసి పెద్దలకు అప్పగిస్తాను. పరమ తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. అల్పుడిని, బలహీనుడును, చిన్నవాడిని నన్ను మీరు నిలబెట్టి మీరు అందించిన మాటల కొరకు స్తోత్రాలు. మీ మాటలు మా అందరి హృదయాల్లో అవి నిలిచి మొలించి ఫలించి విస్తరించినట్లుగా బలపరచుమని, ఈ సంఘానికి మేలు, క్షేమం, దీవెన, ఆశీర్వాదం, దిద్దుబొట్టు, పురుకొల్పు, ఉజ్జీవం అనుగ్రహించి చేరవచ్చిన బిడ్డలకందరికీ మీ కృపా సన్నిధి, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మీయమైన క్షేమాన్ని అనుగ్రహించి మహిమ పొందమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కలిగించినందుకై స్తుతిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు లేచారు. మేమును లేచి ఎవరెవరం ఏం పని చేయాలో మీరే మాకు నేర్పించండి. లేచుట అలవరచండి. ప్రియ ప్రభువా, మా వరాలనే మేము ప్రచురిల్ల చేసుకోవటానికి, అనేక స్థలాల్లో వినియోగించటానికి, అనేకులను ఆకర్షించటానికి, ఉన్న చోటే కాకుండా లేచి బయలు వెళ్ళటానికి సహాయం చేయండి. విన్న మాటలు వృధా కాకుండా హృదయాల్లో భద్రపరుచుకొని, ప్రియ ప్రభువా, లేచుట ఎంత ప్రాముఖ్యమైందో విన్నాం, అంగీకరించాం, అనుసరించడానికి సహాయం చేయండి. విని విడిచిపెట్టు వారం కాకుండా మీ అనుగ్రహం పొంది లేచి వెళ్ళటానికి సహాయం చేయమని అన్ని విషయాలు మీకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంటాం వచ్చండి.